అట్టహాసంగా సాగినటువంటి మహానాడు ముగిసింది. మహానాడు ద్వారా తెలుగుదేశం పార్టీ సాధించింది ఏమిటి అని చెప్పేసి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసుకుంటే, తెలుగుదేశం పార్టీ సాధించిన దానికన్నా జగన్మోహన్ రెడ్డి గారు సాధించిందే ఎక్కువ అని నేను చెప్తున్నా. మహానాడు ద్వారానే. ఇది నిజంగా మీరు వింటుంది నిజమే, అబద్ధం కాదు. నేను నిజమే చెప్తున్నా. ఎందుకంటే అంతకుముందు కడప అంటే, ఆ కడపలో ఉండేటటువంటి పులివెందుల అంటే అది ఒక రౌడీల అడ్డాగా చెప్పేవాళ్ళు, అది ఒక ఫ్రాక్షనిస్టుల అడ్డాగా చెప్పేవాళ్ళు. కడప పులివెందుల అంటేనే ఒక రౌడీ మోకల నిలయంగా చెప్పేవాళ్ళు. అలా కాకుండా ఈ రోజున తెలుగుదేశం పార్టీ నోటి వెంట, తెలుగుదేశం పార్టీలోని కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరి నోటి వెంట మేము కడప బిడ్డలం, కడప మా అడ్డా, జగన్మోహన్ రెడ్డి కడప నీది కాదు మాది అని ప్రకటించారు. అంటే కడప పట్ల ప్రేమానురాగాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కురిపించే విధంగా చేశాడు. అంటే దట్ ఈస్ ద విక్టరీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, నాట్ ద సక్సెస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. అక్కడ ఒక మహిళ బస్సులో వెళుతూ కూడా టీడీపీ వాళ్ళు తెగ వైరల్ చేశారు, జగన్ నిన్ను కడప నుంచి తరిమేశాం. అదేవిధంగా అక్కడ ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా జగన్ ఇకపై మీ అడ్డా కాదు, ఇది కడప మా అడ్డా అని చెప్పుకుంది. అంటే దీని అర్థం ఏంటంటే, కడప పైన ఇప్పటి వరకు విషం కక్కిన, నుప్పులు చిమ్మిన, చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా మాట్లాడిన విలనిజం అంతా కూడా కడపకే ఆపాదించిన ఈ రోజున అదే కడప చక్కని నేల అని, అదే కడప కమ్మని నేల అని, అదే కడప జిల్లా మనందరి జిల్లా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మిగిలిన 25 జిల్లాలకు చెప్పించటం ద్వారా విజయం సాధించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అవుతారు. ఎందుకంటే ఆ వేదికగా, మహానాడు వేదికగా జరిగినటువంటి చర్చల్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు కానీ 805 సార్లు చంద్రబాబు అండ్ కో నోటి వెంట వచ్చింది. ఎన్టీ రామారావు గారి పేరు కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మరో ముఖ్య నాయకుడి పేరు కానీ అన్నిసార్లు రాలేదు. అందులో సగం సార్లే వచ్చింది. అంటే జగన్నామ స్మరణ చేయటానికే అక్కడ పెట్టుకున్నారు, జగన్ గురించే మాట్లాడటానికి అక్కడ పెట్టుకున్నారు, జగన్కి పబ్లిసిటీ ఇచ్చారు తప్ప తెలుగుదేశం పార్టీకి కొత్తగా ఒరిగిందేమీ లేదు. మహానాడు అంటేనే తెలుగుదేశం గుర్తుకొస్తుంది. మహానాడు అనేది వాళ్ళు ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా జరుపుకుంటూ ఉంటారు. ఆ జరుపుకునేటటువంటి ఆ యొక్క కార్యక్రమం కడప జిల్లాలో జరిగింది అనుకుంటారే తప్ప తెలుగుదేశం పార్టీకి కొత్తగా ఒరిగిందేమీ లేదు. కానీ కడప జిల్లాకు ఉన్నటువంటి చెడ్డ పేరును తుడిచివేయటంలో పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా ప్రజల ముద్దు బిడ్డగా పేరు తెచ్చుకున్నాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇది దాని యొక్క రిజల్ట్. ఇక ఒకవైపున మేము బ్రహ్మాండంగా అది సాధించాం, ఇది సాధించాం అని చెప్పుకునేటటువంటి వీళ్ళు కడప వేదికగా జరిగినటువంటి మహానాడు వేదిక మీద చెప్పుకుంటా ఉంటే, అదే మహానాడు వేదిక నుంచి హోంమంత్రి హోదాలో, అంటే నెంబర్ 2 ముఖ్యమంత్రి తర్వాత స్థానం హోంమంత్రి హోదాలో ఉన్నటువంటి అనిత గారు ఒక హెచ్చరిక చేశారు, మనం మళ్ళీ గెలవాలి అంటే
మనం ఇప్పటి నుంచే పనిచేయాలి. ఇప్పటి నుంచే పనిచేయాలి అంటే దాని అర్థం ఏంటి? వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఉంది అని కడప వేదికగా అంగీకరించడం. అధికారం సాధించినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్పాడు 2 ఏళ్ల వరకు ఇంట్లో నుంచి బయటికి రాలేదు అని. వాస్తవానికి వాళ్ళు చివరి సంవత్సరం మాత్రమే పోరాటం చేశారు. అంటే 1 సంవత్సరం పోరాటం చేసి అధికారంలోకి రాగలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభావం సన్నగిల్లిపోయింది. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మరలా 2029లో అధికారంలోకి రావాలి అంటే ఇప్పటి నుంచే కష్టపడి తీరాలి అనేటటువంటి విషయాన్ని చెప్పకనే చెప్పారు అనిత గారు. ఇదే సందర్భంలో ఇక్కడ వేదిక మీద సంబరాలు చేసుకుంటా ఉంటే జిల్లా నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు తమ నిరసన గళాన్ని విప్పుతూనే ఉన్నారు. వాస్తవ పరిస్థితిని ప్రతిబింబజేస్తూనే ఉన్నారు. ఏదైతే జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి చాలా చక్కగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని వర్ణించాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కల్లా అనే మాట ఆయన చెప్పేశాడు. వాళ్ళు నిర్మోహమాటంగా చెప్పడంలో, ఏదైనా అభిప్రాయాన్ని కొండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడటంలో వాళ్ళ తర్వాతే. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే 83 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి, మొత్తం 83కి 83 కొట్టేస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది. కానీ నా మటుకు నా తాడిపత్రి మాత్రం గెలుస్తుందని నేను అనుకోవడం లేదు అన్నారు. ఇక్కడ ఒక తాడిపత్రి గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి విశేషం ఒకటి ఉంది. అన్ని మున్సిపాలిటీలు ఏ స్థాయిలో అభివృద్ధి చెందాయనే విషయాన్ని మనం ఇక్కడ లెక్కగట్టలేం. కానీ తాడిపత్రి మున్సిపాలిటీ అంటే ఒక ఫ్రాక్షనిస్ట్ ప్రాంతం అని, అటు పెద్దారెడ్డిని, జేసీ ఫ్యామిలీని చూస్తే ఒక రకంగా భయకంపితులం అవుతాం. అలాంటి పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తాడిపత్రి మున్సిపాలిటీని తీర్చిదిద్దటంలో అటు వైసీపీ హయాంలో కానీ, ఇటు టీడీపీ హయాంలో కానీ ఈ యొక్క 2 కుటుంబాలు, అటు పెద్దారెడ్డి కుటుంబం కావచ్చు, ఇటు జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం కావచ్చు, చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. తాడిపత్రి మున్సిపాలిటీ అంటే రాష్ట్రానికి ఆదర్శనీయంగా ఉండే విధంగా అద్భుతమైనటువంటి క్లీన్ అండ్ గ్రీన్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, ఫెసిలిటీస్ కానివ్వండి, ఏదైనా సరే నెంబర్ 1గా ఉంటుంది. అలాంటి చోట 83 చోట్ల అవి గెలుస్తారేమో నాకు తెలియదు, కానీ నా తాడిపత్రి మాత్రం నేను గెలవలేను అని చెప్పాడు. గతంలో 83 చోట్లలో వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఒక తాడిపత్రిలో మాత్రమే జేసీ ప్రభాకర్ రెడ్డి గెలిచి అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కాగలిగాడు. అక్కడ చైర్మన్ కాగలిగాడు, మున్సిపాలిటీ చైర్మన్ కాగలిగాడు. కానీ ఆ చైర్మన్ అయినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్సీపీకి ఉన్న ఓట్ల తేడా కేవలం 2 ఓట్లు మాత్రమే. ఎమ్మెల్యే ఓటు ఒకటి కలిస్తే మరొక ఒక కార్పొరేటర్నో లేకపోతే అతన్ని ఒక లాగేసుకుంటే వైసీపీ గెలుస్తుంది. కానీ అప్రజాస్వామిక పనులకు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వలేదు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు కోరినప్పటికీ కూడా మనకు వద్దు అని చెప్పాడు. అదే విషయాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజున నేను మున్సిపల్ చైర్మన్ కాగలిగాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శించినటువంటి స్పోర్టివ్నెస్, జగన్మోహన్ రెడ్డి గారు పాటించినటువంటి ప్రజాస్వామిక విలువలని వల్ల మాత్రమే నేను అయ్యాను అని చెప్పేసి ఆయన ప్రస్ఫుటంగా ప్రకటించడం జరిగింది. అలాంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఈరోజు ఏమన్నారంటే, వాళ్ళందరూ ఏదో చెప్తా ఉన్నారు, కానీ నేను ప్రజల్లో ఉండే మనిషిని, ప్రజల పల్స్ ఎక్కువగా తెలిసిన వాడిని, మిగతా వాళ్ళు ఉండరని కాదు, నేను ఎప్పుడు ప్రజలతోనే ఉంటాను. కానీ ప్రజలు మొత్తం కూడా ఈసారి తాడిపత్రిని గెలిపించేటటువంటి ఆలోచనలో మాత్రం లేరు.
దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే విలేకరి ప్రశ్నిస్తే ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జేబులో డబ్బులు పడ్డాయి, ఇప్పుడు డబ్బులు వస్తున్న మాటే లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బులు వస్తున్నటువంటి పరిస్థితే లేదు. కాబట్టి డబ్బులు ఆశించేటటువంటి ప్రజలు, డబ్బులు అనుభవించినటువంటి ప్రజలకి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారే గుర్తొస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికే మరలా అవకాశం ఉంది, నా తాడిపత్రి మాత్రం నేను గెలిచేటటువంటి అవకాశం లేదు అని చెప్పాడు. ఇక్కడ మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే, రియాలిటీగా ఆలోచిస్తే, ఆయన తాడిపత్రిలో మీరు ఓడిపోవడానికి కారణం ఏంటంటే 150 కారణాలు ఉన్నాయి ఇక్కడ అని అంటూనే ఆ 150 కారణాలు స్థానికపరమైనటువంటి కారణాలు అయితే అయ్యుండొచ్చు. వాటి వివరణ జోలికి ఆయన పోలా. ఆయన చెప్పినటువంటి ప్రధాన కారణం ఏదైతే ఉందో, జగన్ హయాంలో జేబుల్లో డబ్బులు పడ్డాయి, ఇప్పుడు డబ్బులు పడటం లేదు అనేది, అది ఒక తాడిపత్రికి మాత్రమే పరిమితమైనటువంటి అంశం కాదు. మొత్తం 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని ఆయన కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే తాడిపత్రిలోనే గెలవలేనటువంటి తెలుగుదేశం పార్టీ ఇంకెక్కడ గెలుస్తుంది అనేటటువంటి అర్థంలో ఆయన మాట్లాడారు. కాబట్టి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి విజయమే. అది కూడా ఏదైతే మహానాడు జరుగుతున్నటువంటి సందర్భంలో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్య, అదేవిధంగా మహానాడు వేదిక 29వ తేదీ ముగియక ముందే కడప నుంచి ఒక చక్కటి వార్త, వైఎస్ఆర్సీపీకి ఊరట కలిగించే వార్త, తెలుగుదేశం పార్టీకి చెంపపెట్టు లాంటి వార్త ఆ వేదిక మీద వాళ్ళు ఉండగానే రాష్ట్ర హైకోర్టు ఇచ్చింది. ఏమిటంటే అది, అక్కడ ఉన్నటువంటి కడప కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ని ఆయన్ని నిర్దాక్షిణ్యంగా తొలగించారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాధవి లతారెడ్డి ప్రోద్బలంతో తొలగించడం జరిగింది. ఆ తొలగింపు చెల్లదు అని హైకోర్టు తీర్పునిచ్చింది. అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. మీరు సక్రమ పద్ధతుల్లో అతను తొలగించలేదు. ఆయనకి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా మేయర్గా కొనసాగేటటువంటి హక్కు ఆయనకు ఉంది అని హైకోర్టు తెలుగుదేశం పార్టీ మహానాడు ఉత్సవాల్లో మునిగి ఉండగానే వాళ్ళకి చెంపపెట్టు లాంటి తీర్పునివ్వటం జరిగింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా వేదికగా మహానాడు తెలుగుదేశం జరుపుకున్నటువంటి సమయంలో, సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి విజయాలు అని చెప్పక తప్పని పరిస్థితి. రాష్ట్రం మొత్తం కూడా జగన్ వైపే చూస్తుందనే సంకేతాలు కడప నుంచి తెలుగుదేశం పార్టీ ఇవ్వటం జరిగింది. నమస్తే.